పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ సలహాదారుడు అహ్మద్ షరీఫ్ పర్యటన. నరసరావుపేట మండలం ములకలూరులో నిర్మాణంలో ఉన్న ముస్లిం మైనారిటీ ఐటీఐ కాలేజీ, మైనారిటీల సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన అహ్మద్ షరీఫ్ ఆగిపోయిన నిర్మాణాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న షరీఫ్ వెంట టీడీపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రభుత్వ సలహాదారుడు అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, నరసరావుపేటలో మైనారిటీల కోసం నిర్మించిన భవనాలను పరిశీలించాము. ఆనాడు చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల అభివృద్ధిని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల ఒక్కో భవనానికి 1 కోటి చొప్పున నిధులు కేటాయించి స్కూలు, కాలేజీలు, వసతి గృహాలు నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలను చాలా చిన్నచూపు చూశారు. మైనారిటీల అభివృద్ధి కోసం ఆనాడు చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కట్టిన భవనాలను సైతం వైసీపీ నేతలు ప్రారంభించలేదు. గడచిన 5 ఏళ్లు నిర్మాణంలో ఉన్న మా భవనాలను కూడా ఆపేశారు. ముస్లిం మైనారిటీలను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. గడిచిన 5 ఏళ్లు మైనారిటీల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మైనారిటీల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి పనుల విషయంలోనూ మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఉమ్మడి ప్రభుత్వంలో మైనారిటీలకు మంచి గుర్తింపు వచ్చింది. రాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీలకు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాలలో తగిన ప్రాధాన్యత ఇస్తాం.